ఓకే, టైప్ 5లో నెక్స్ట్ క్వశ్చన్. ఏ పెంటాగానల్ పిరమిడ్ ఆఫ్ బేస్ సైడ్ 30 mm అండ్ యాక్సెస్ 55 mm. అంటే బేస్ సైడ్ 30 mm ఇచ్చాడు, యాక్సెస్ 55 mm ఇచ్చాడు. దానికి ఒక ట్రయాంగులర్ ఫేస్ ఉందంట. ఆ ట్రయాంగులర్ ఫేస్ వీపీలో ఉందంట. అంటే ఏంటి, పైన వీపీ, అదే ఈ లైన్కి పైన వీపీ, కింద హెచ్పి. వీపీకి సంబంధించి నేను ఎక్కడ డ్రా చేస్తాం, ఇక్కడ డ్రా చేస్తాం. అంటే అసలు ట్రయాంగులర్ అసలు ఫేస్ అంటే ఏంటి, ఇది పెంటగాన్, అవునా? ఇప్పుడు దీన్ని ఒక పాయింట్కి ఇలా కలుపుతాం కదా, ఇలా కలిపినట్టు కొన్ని ట్రయాంగిల్స్ వస్తున్నాయి కదా ఇలా పైకి, వీటిని ఫేసెస్ అంటాం. ఫేసెస్ ఆర్ సైడ్స్. సైడ్ అంటే ఇది, సైడ్ అంటే ఇది, ఫేస్ అంటే ఇది. ఓకే, సైడ్ నుంచి ఇలా వచ్చింది కదా, ఇది ఫేస్. ఓకేనా? ఈ ఫేస్ అన్నది ఇక్కడ ఉందంట, ఇలా ఉందంట. సో ఇలా ఉంది. సో ఇలా ఉన్నప్పుడు డ్రా చేయమంటున్నాడు అనమాట. ఓకేనా? సో ఇది కూడా ఇన్క్లైన్ టు వీపీ అని ఎందుకు వచ్చిందంటే, ట్రయాంగులర్ ఫేస్ ఇన్ వీపీ అన్నాడు. అంటే వీపీకి సంబంధించింది ఇచ్చాడు కదా, ఇది ఇంక్లినేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ట్రయాంగులర్ ఫేస్ ఇన్ వీపీ అని ఇచ్చాడు. బేస్ ఎడ్జ్ కంటైన్డ్ బై దట్ ట్రయాంగులర్ ఫేస్ ఈజ్ పెర్పెండిక్యులర్ టు హెచ్పి. హెచ్పికి పెర్పెండిక్యులర్గా ఉందంట. ఇప్పుడు బాడీ కింద గీసాం, మరి దీని ఫేస్ ఎక్కడ గీయాలి, ఫేస్ పైన గీయాలి. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి, అంతే కదా. బాడీ కింద ఉంది, యాజ్ అ ట్రయాంగులర్ ఫేస్ ఇన్ వీపీ అంటే దాని బాడీ పైన వస్తుంది కదా, ఇంకా అంటే ఇక్కడ ఉంది, దీని బాడీ పైన రావాలి. సో దానికోసం మనం గీద్దాం ఇప్పుడు డయాగ్రామ్. ఫేస్ ఏమో పైన వస్తుంది. ఫస్ట్ ఎప్పుడు కూడా ఇలా ఇంక్లినేషన్ ఇచ్చినప్పుడు ఫస్ట్ నార్మల్గా గీస్తాం. అంటే నార్మల్ పెంటగాన్ గీసి దాన్ని జస్ట్ ఇలా ఎక్స్టెండ్ చేసేసి ఇలా గీసిన తర్వాత దాని నుంచి మనకు కావాలనుకున్న డయాగ్రామ్ గీస్తాం. అది ఎలాగంటే, ఓకే, ఫస్ట్ ఎప్పుడు కూడా ఇక్కడ ట్రయాంగులర్ అదే దీని యొక్క పెంటగాన్ అనేది పైన ఎందుకు డ్రా చేస్తున్నాను అర్థమైందా మీకు? పైన పెంటగాన్ డ్రా చేయాలి, కింద దాని బాడీ డ్రా చేయాలి. ఎందుకు, ఆల్రెడీ మనకి ఇచ్చాడు ట్రయాంగులర్ ఫేస్ ఆన్ వీపీ అన్నాడు. వీపీకి సంబంధించి ఎక్కడికి ఇస్తాం, హెచ్పీలోకి ఇస్తాం. సో బాడీ అంతా కింద ఉన్నప్పుడు దాని ఫేస్ ఎక్కడ ఉండాలి, అదే దాని యొక్క పెంటగానల్ బేస్ ఎక్కడ ఉండాలి, పైన ఉండాలి కదా. సో ఫస్ట్ మనం పైన పెంటగాన్ తీసుకుని కింద నార్మల్గా ఎక్స్టెండ్ చేసేసి దీన్ని బట్టి దీన్ని డ్రా చేస్తాం. ఓకేనా? ఇప్పుడు కూడా ఇంక్లినేషన్ ఇచ్చినప్పుడు అలాగే చేయాలి. ఫస్ట్ నార్మల్గా డ్రా చేయాలి, దీన్ని బట్టి అది ఎంత ఇంక్లినేషన్ ఇచ్చాడో దాన్ని మనం డ్రా చేయాలి. ఓకేనా? ఇప్పుడు చేద్దాం. ఫస్ట్ నార్మల్గా ఒక హారిజాంటల్ లైన్ తీసుకోవాలి. అక్కడ ఏమన్నాడు, మళ్ళీ ఇంకొకటి అన్నాడు, బేస్ ఎడ్జ్ కంటైన్డ్ బై ద ట్రయాంగులర్ ఫేస్ ఈజ్ పెర్పెండిక్యులర్ టు హెచ్పి. హెచ్పికి పెర్పెండిక్యులర్గా ఉంది అంటే హెచ్పికి సంబంధించి వీపీలో డ్రా చేయాలి. పెర్పెండిక్యులర్ అంటే ఏంటి, ఎడ్జ్ అంటే ఏంటి, ఫస్ట్ దీని సైడ్ ఆర్ ఎడ్జ్ అంటాం. దీని సైడ్ ఆర్ ఎడ్జ్. ఓకే, ఇది సైడ్ ఆర్ ఎడ్జ్. ఈ సైడ్ అనేది పెర్పెండిక్యులర్గా ఉందంట, అంటే స్ట్రైట్ లైన్. అదే ప్యారలల్ అని ఇచ్చుంటే మనం ఫస్ట్ ఇలా తీసుకుని డ్రా చేయాలి. ఓకేనా? ఇక్కడ పెర్పెండిక్యులర్ అని ఇచ్చాడు. సో ఫేస్ ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, పెంటగాన్ అలా అన్నాడు అనుకో, ఫస్ట్ పెంటగాన్ డ్రా చేసిన తర్వాత దాని బాడీ డ్రా చేయాలి. బేస్ డ్రా చేసిన తర్వాత ఏదైనా బాడీ డ్రా చేయాలి. ఒకవేళ కింద మనం బేస్ డ్రా చేసామనుకో, పైన బాడీ డ్రా చేయాలి ఎక్స్టెండ్ చేసి. ఇప్పుడు పైన డ్రా చేస్తున్నాం కాబట్టి కింద బాడీ డ్రా చేయాలి. అది ఎలా అంటే చూద్దాం. ఫస్ట్ ఏమన్నాడు, పెర్పెండిక్యులర్ అన్నాడు. సో ఒక స్ట్రైట్ లైన్. మనకి బేస్ సైడ్ ఎంత ఇచ్చాడు, 30 mm. సో 30 mm పెట్టుకోవాలి. నెక్స్ట్ పెంటగాన్కి మనకి యాంగిల్ ఎంత, 72. సో ఇలా తిప్పి సో ఇటు సైడ్ స్కేల్ తీసుకుంటే 72, ఇటు సైడ్ నుంచి స్కేల్ తీసుకుంటే 108. ఓకేనా? ఓకే, 72 తీసుకున్నా. ఇప్పుడు ఇక్కడ నుంచి 30, 10, 20, 30. నెక్స్ట్ ఇలా తిప్పి ఇలా పెట్టి మళ్ళీ ఇక్కడ నుంచి 72, మళ్ళీ 30, 10, 20, 30. ఇక్కడ నుంచి మళ్ళీ 72.
నెక్స్ట్ కలపడమే. నెక్స్ట్ దీని యొక్క సెంటర్ కావాలి నాకు. అప్పుడు నేను ఎలా చేయాలి? ఇది తీసుకొని సర్క్యులర్ తీసుకొని దీని బేస్ దగ్గర ఇలా పెట్టుకుని ఇది ఎంత ఉందో అంత తీసుకోండి, లేకపోతే మీకు కన్ఫ్యూజన్ అయితే ఎంత తీసుకోవాలో. సో ఎంత తీసుకోండి, ఇలా పెట్టండి, ఇలా ఇటొక లైన్ ఇటొక లైన్, అంతే. ఇది దాని సెంటర్. ఇప్పుడు లైన్స్ అన్నిటిని ఎక్స్టెండ్ చేయండి. నెక్స్ట్ ఇది యాక్సెస్ లైన్. యాక్సెస్ లైన్ గీసాం. తర్వాత ఈ లైన్ కూడా ఇలా పొడిగించండి. ఇది పెంటగానల్ పిరమిడ్ కదా, సో అన్నీ ఒక చోట కలుస్తాయి కదా. సో అన్నీ ఒక చోట కలపండి ఇలా. సో నేను ఏదైతే డార్క్ చేస్తున్నానో మీరు అవి కూడా డార్క్ చేయాల్సిందే. నెక్స్ట్ హైట్ ఎంత అన్నాడు? 55 mm. సో ఇక్కడ నుంచి 55 పెట్టుకుందాం. పెట్టుకున్న తర్వాత ఇదేంటి? పిరమిడ్. సో ఒకే పాయింట్ దగ్గర అన్ని కలపాలి. So this one. ఇది బ్యాక్ సైడ్ అనుకుందాం. ఓకే, నెక్స్ట్ నేమ్స్ పెట్టాలి. A B C D E O. ఇక్కడ కూడా O, ఇది A, ఇది B, ఇది E, ఇది C అండ్ D. ఓకే, A B C D E అన్నీ సరిపోయినాయి. ఇప్పుడు అడేమన్నాడు? నెక్స్ట్ అది ట్రయాంగులర్ ఫేస్ ఆన్ VP అన్నాడు. సో ఇక్కడ దీని ట్రయాంగులర్ ఫేస్ అన్నాడు కదా. సో ఇది ఎంతో చూసుకోవాలి ఫస్ట్. ఈ లెంత్ ఇక్కడ మనం ఇక్కడ పెట్టుకోవాలి. సో ఇది లెంత్ ఎంత మనం డైరెక్ట్ చూసుకోవాలంటే ఇక్కడ ఒక పాయింట్ పెట్టుకుని, అంతే కదా. ఈ ట్రయాంగులర్ ఫేస్ అన్నది ఇక్కడ ఇలాగ ఉంది అన్నాడు ఆన్ VP అన్నాడు. ఈ ట్రయాంగులర్ ఫేస్ ఇన్ VP అని ఎక్కడ డ్రా చేస్తాం? కింద HPలో డ్రా చేస్తాం. కాబట్టి ఇక్కడ డైరెక్ట్ ఇక్కడ పెట్టేయడమే. సో ఎంత లెంత్ అంత తీసుకుని ఇక్కడ నుంచి ఇలా ఆర్క్ కొట్టుకోవాలి. ఇది ఏంటిది? CD O'. ఓకే, ఇప్పుడు CD దగ్గర నుంచి ఇది ఎంత లెంత్ తీసుకుందాం? A. సో ఏకి ఇంత. ఓకే, ఇప్పుడు CD దగ్గర నుంచి ఒక ఆర్క్. ఓకే, ఇప్పుడు సేమ్ O దగ్గర నుంచి A ఎంతో మళ్ళీ ఇక్కడ నుంచి కూడా చూసుకుందాం. ఇలా తీసుకున్నాక మళ్ళీ O దగ్గర పెట్టుకుని ఇలా ఒక ఆర్క్. ఇప్పుడు ఇది ఏమవుతుంది? A పాయింట్ అవుతుంది. ఇది A. ఇప్పుడు దీన్ని అంటే దీన్ని ఇలాగ జాయిన్ చేయాలి. జాయిన్ చేసిన తర్వాత ఇప్పుడు A దగ్గర నుంచి ఈ పాయింట్స్ ఎలా వస్తాయి? ఇవన్నీ ఇలా పెట్టుకోవడమే. A దగ్గర నుంచి ఇక్కడికి ఎంతో ఇక్కడ అంతే. నెక్స్ట్ A దగ్గర నుంచి E. నెక్స్ట్ అంతే, వీటిని కలపడమే. ఓకే, ఇదే పాయింట్, ఇది B, ఇది E.
నెక్స్ట్ వీటిని ఇలా పైకి ఎక్స్టెండ్ చేయాలి. చేసిన తర్వాత ఇక్కడ నుంచి కూడా లైన్స్ ఎక్స్టెండ్ చేయాలి. సో ఇలా ఇప్పుడు సి దగ్గర నుంచి ఏమొచ్చింది, సి, ఇది సి లైన్ కదా, ఇది సి. సి దగ్గర ఒక పాయింట్ P1 అనుకుందాం. ఇక్కడ నుంచి డి, ఇది డి. డి దగ్గర ఒక పాయింట్, తర్వాత ఇది ఈ కదా, ఈ దగ్గర నుంచి ఏది, ఇది. సో ఇది ఒక పాయింట్, అండ్ ఇది బి కదా, బి ఏది, ఇది. సో ఇక్కడ ఒక పాయింట్, ఏ ఇది కదా, ఏ ఇది. సో ఇక్కడ ఒక పాయింట్ పెట్టుకున్న తర్వాత దీన్ని జాయిన్ చేసేయటమే. చేసిన తర్వాత ఇది ఓ కదా, ఇది ఇక్కడ నుంచి కూడా ఓని ఎక్స్టెండ్ చేసుకుందాం. ఓ, ఇది ఓ, ఇక్కడ నుంచి ఓ. ఓకే, ఇలా కలపడమే. ఓకే, ఇది ఇది డాటెడ్ లైన్స్తో కలుపుదాం, ఎందుకంటే ఇవి బ్యాక్ సైడ్ ఉన్నాయి, మనకు కనబట్టలేదు కాబట్టి. ఓకే, ఇది రిక్వైర్డ్ డయాగ్రామ్, ఇది క్వశ్చన్ రిక్వైర్డ్ డయాగ్రామ్. ఓకే.